నమస్తే. అయితే ముచ్చటేంటిదంటే, నాకు ఇయాల చైనా తాత ఫ్రీగా ఉన్నట్టుగా అనిపిచ్చిండు. ఇక తాతని చూడంగానే మన బండికున్న ఏసీ ప్రాబ్లమ్ అయితే గుర్తొచ్చింది. ఇక మావోన్ని పిలుచుకొని జల్లి జల్లి బ్లోయర్ అయితే ఇప్పించిన. తాత ఫటాఫట్ మోటార్‌నైతే తిప్పి కుప్పలు పెట్టిండు. ఇక ఈయన ఏ పని చేసినా క్లీన్‌గా చేత్తడన్నట్టు. తాత పని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 10 బీడీలు తాగుతాడు. 10 సార్లు క్లీన్ చేత్తడు. మోటార్ ఇప్పి చూస్తే లోపలున్న కార్బన్ బ్రష్లు అరిగిపోయి ఊసిపోయినాయి. టైం అయితే సాయంత్రం 5 గంటలన్నర అవుతుంది. తాతది డ్యూటీ ఏమో 6 గంటలకు అయిపోద్ది. ఈ అర్ధ గంటలో నేను ఆ కార్బన్లు తెచ్చిస్తే ఇప్పుడే ఫిట్ చేసి ఇస్తాడు. లేకపోతే తర్వాయి భాగం రేపు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కార్బన్లను శాంపిల్ కు పట్టుకొని మా వర్క్ షాప్ దగ్గర ఒక ఆటోమొబైల్ ఉంటది. అలా మనోడు ఫ్రెండ్ ఉంటాడు అన్నట్టు. దొరికితే దొరకచ్చు చూద్దామని చెప్పి అతని దగ్గరకు పోయినా. ఆటోమొబైల్ కొంగనే మనోడు నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. బాగా రోజుల నుంచి అతనైతే అడుగుతుండు నన్ను. ఇప్పుడు యూట్యూబ్ లో నా వీడియో పెడితేనే నీకు సామాన్ ఇస్తా అనబట్టే. सेम है ना। अभी मेरा दूसरा वीडियो है तुम ఇక వీళ్ళు చేసే టైం పాస్ మొత్తం చేసినాక సారీ బ్రో నా దగ్గర ఈ సామాన్ లేదు అనమాట మెల్లగా. ఇక తర్వాయి భాగంలో రేపటి వీడియోలో కలుద్దాం. ఉంటా మరి బాయ్.